మసిగుడ్డ. ఈ కథను రచించిన వారు కుప్పిలి పద్మగారు. ఈ కథ 94 జనవరి ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. 10 నిమిషాల నుండి బీరువా అంతా గాలించినా ఓ పాత గుడ్డ ముక్క దొరకలేదు. మసిగుడ్డ లేక వంటింట్లో పని చెయ్యాలంటే నానా అవస్థగా ఉంది. పాత మసిగుడ్డ చినిగి పీనికలై పనికి రాకుండా పోయి 4-5 రోజులవుతోంది. మరోటి వెతికి పెడదాం అనుకోవడమే గాని అశ్రద్ధతో కుదరక పాతదానితోనే ఉదయం అన్నం వారుస్తుంటే అది సరిపోక చెయ్యి చురుక్కుమంటే కాని కొత్త మసిగుడ్డ కోసం అన్వేషణ మొదలు కాలేదు. చివరికి పాత బట్టల మూట విప్పాను. గట్టివి కొన్ని, రంగులు వెలిసిపోయినవి, పొట్టి అయినవి, బిగుతైపోయినవి, స్టీల్ సామాను వాడికి వేద్దామని ఉంచినవి. వెతగ్గా మసిగుడ్డకి పనికొచ్చే బట్ట కనిపించింది. రంగు తగ్గలేదు కాని మెడ దగ్గర కాస్త పిలికిపోయిన జాకెట్టు కనిపించింది. అమ్మ జాకెట్టు. పోయినసారి అమ్మ వచ్చినప్పుడు మర్చిపోయిన జాకెట్టు తీసుకుని వంటింట్లోకి వెళ్ళి సౌకర్యవంతంగా పనులు చేసుకోవడం మొదలుపెట్టాను. ఆ జాకెట్టు చూస్తుంటే అమ్మ గుర్తొస్తోంది. ఏ చీర మీద జాకెట్టో. కాలింగ్ బెల్ సవ్వడి. తలుపు తీశాను. జానకి. ఇదే కాలనీలో ఉంటారు. మచిలీపట్నం వాళ్ళు. ఆమె శ్రీవారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగి. 2 పాపలు, 1 బాబు. ఇంటి పని వంట పనితోనే జానకి ఎప్పుడూ సతమతమైపోతుంటుంది తప్ప ఎప్పుడో కానీ ఇలా ఎవరింటికి రాదు. ఏదైనా పనుంటే తప్ప. కుశల ప్రశ్నలు అయ్యాక నాకు కాస్త రోజు ఇంగ్లీష్ నేర్పిస్తారా అడిగింది జానకి. వైర్ బ్యాగ్ అల్లడం నేర్పిస్తారా? స్వెట్టర్ ఎలా అల్లాలి, మ్యాంగో జ్యూస్ ఎలా చెయ్యాలి అనేవాళ్లనే ఇంతవరకు మా కాలనీలో చూడడం వల్ల జానకి కోరిక కొత్తగా తోచింది. నేర్పిస్తాను, కానీ మీకు తీరికేది అన్నాను. ఓ పూట వండడమైనా మానేయాలి కానీ ఇంగ్లీష్ నేర్చుకోవడం మానకూడదు అంది జానకి. ఏ? కుతూహలంగా అడిగాను. మా పిల్లలు నన్ను అసలు లక్ష్య పెట్టడం లేదండి. ఏం అడిగినా పట్టించుకోరు. తండ్రి చేసే వాళ్ళు అడిగినవి చెప్పే ఓపిక, తీరిక ఆయనకి లేవు. నాకా వాళ్ళ సందేహాలు తీర్చేంత చదువు లేదు. అందుకే బిఏ కడదాం అనుకుంటున్నా. కనీసం చిన్న పాప బాబు చదువు విషయమైనా శ్రద్ధ తీసుకోవాలండి. ఏంటో నిన్నటి వరకు మన కొంగు పట్టుకు తిరిగిన పిల్లలు ఈరోజు మనకేం తెలియదని నిర్లక్ష్యం చేస్తుంటే బాధగా ఉందండి అంది జానకి. వారం రోజుల క్రితం మా పాప సమ్మర్ కంప్యూటర్ క్లాస్కి వెళ్ళొచ్చింది. ఏం చెప్పారే అంటే, నీకు కంప్యూటర్ రాదుగా అంటూ తండ్రి కోసం ఆత్రంగా ఎదురుచూసింది. తండ్రి ఇంటికి రాగానే చిలకలా ఏంటేంటో చెప్పింది. జానకి ఇంగ్లీష్ నేర్చుకుంటానన్నట్టు నేనిప్పుడు కంప్యూటర్ గురించి నేర్చుకోవాలా? అలాగే రండి నేర్పుతాను అన్నాను. జానకి వెళ్ళిపోయాక వంటింట్లోకి వెళ్ళి పనులు చేస్తున్నా జానకి మాటలే గుర్తొస్తున్నాయి. అమ్మ, ప్రాణానికి ప్రాణమిచ్చి జన్మనిచ్చే అమ్మని లక్ష్య పెట్టడానికి అమ్మకి అర్హతలు కావాలని కాదు కానీ అమ్మని ఎదిగే పిల్లలు నిర్లక్ష్యం చెయ్యటం సర్వసాధారణం కదా. నాకు బాగా గుర్తు. ఇప్పుడు అమ్మలు అవుతున్న వాళ్ళకి డిగ్రీలుండి కొద్దో గొప్ప ఆర్థిక స్వాతంత్రం ఉంది కానీ మా అమ్మల కాలంలో డిగ్రీలు ఉన్నవాళ్ళు చాలా తక్కువ. ఇప్పటి తల్లుల్లా అప్పట్లో అమ్మలకి పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని హోంవర్క్ చేయించడం తెలిసేది కాదు. ఓపిక ఉన్న తండ్రులో, ప్రైవేట్ మాస్టర్లో, ఇంట్లో చదువొచ్చిన చిన్నాన్నలో, మామయ్యలో హోంవర్క్ చేయించేవారు, సందేహాలు తీర్చేవారు. ఓసారి స్కూల్ ఫస్ట్ వస్తే ఓ కప్పు బహుమతిగా ఇచ్చారు. ఫంక్షన్ నుండి ఇంటికి వచ్చేసరికి వాకిట్లో అమ్మ ఎదురై ఏమిచ్చారని కుతూహలంగా అడుగుతుంటే ఆమె మాట వినిపించుకోకుండా ఎక్కడో లోపల పడుకుని పేపర్ చదువుకుంటున్నా నాన్నగారి దగ్గరికి పరిగెత్తికెళ్ళి కప్పు చూపించాను. అలా చెయ్యటం అమ్మని నిర్లక్ష్యం చేయటమని కానీ అమ్మ బాధపడుతుందని కానీ అప్పట్లో నాకు తెలియదు. పక్కలు తడిసినా, అర్ధరాత్రి ఏడిస్తే, మంచి నిద్రలో ఉన్నా సరే లేచి ఎత్తుకు తిప్పి నిద్రపుచ్చడం, ఊరంతా తిప్పి గోరుముద్దలు తినిపించడం, కారే ముక్కుని తుడవడం, ఒళ్ళు వెచ్చబడితే రేయింబగళ్ళు సేవ చేయటం అమ్మ పనులు. సేవలు చేసి తమ శరీరాల రూపురేఖలే పోగొట్టుకునే అమ్మలు ఒక్కరా ఇద్దరా? అసలు లెక్కించగలనా?
పెద్ద పాప పసితనంలోనే హాయినిచ్చే తలస్నానాన్ని మర్చిపోయాను. పిల్లని నిద్రపుచ్చి అమ్మయ్యా అనుకుంటూ స్నానానికి ఇలా వెళ్ళేదాన్నో లేదో ఎవరో కొట్టి లేపినట్టు గుక్క పెట్టి ఏడుపు. ఇంకేం స్నానం, 2 చెంబులు అటూ ఇటూ గుమ్మరించుకుని ఊరడించేసరికి జడ అల్లుకోవాలనే ధ్యాసే ఉండేది కాదు. పక్కింటి టీచరమ్మ పిల్లలు పుట్టకముందు గంజి పెట్టిన నేత చీరలు, వెంకటగిరి చీరల్ని కుచ్చిళ్ళు ఒద్దిగ్గా పెట్టి ఎంచగ్గా బుట్టబొమ్మలా ముస్తాబయ్యేది. ఇప్పుడు పిల్ల పనులు, వంట పని మొగుడికి వడ్డించి తను తిని తినక అతగాడికి టిఫిన్ బాక్స్ సర్ది పిల్లలకి తినిపించి ఆ పిల్లకి కావలసినవి బుట్టలో సర్ది చీరకి జాకెట్టు సరిపోయిందో లేదోననే ఆలోచనే లేకుండా జారిపోయే నైలెక్స్ చీరని పిన్నులతో బంధించేస్తూ ఆ పిల్లని క్రచ్లో దింపి హడావిడిగా అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయటంతోనే రోజు తెల్లారిపోతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడో పేరంటానికి వెళ్ళినప్పుడో కట్టుకుందామన్నా ఎక్కడ కుదురుతుంది? ఈ పిల్లల్ని ఎత్తుకోవాలిగా, నిమిషంలో నలిగిపోతాయి. నాకా నైలెక్స్ చీరలంటే చికాకు, అయినా అవే కట్టుకోవాలి అంటూ ఎన్నోసార్లు వాపోయింది. నాన్నలెందుకు ఎత్తుకోరో? ఆ మధ్య స్త్రీల హక్కులపై సభ జరుగుతుంటే వెళ్ళాను. స్త్రీల హక్కుల గురించి ఎంతో ఆర్తిగా వ్యాసాలు రాసే ఆయన భార్య, ఉపన్యాసాలిచ్చే ఆయన భార్య, గుమస్తా గారి భార్య ఒకరనేంటి పిల్లల్ని తల్లులే మోస్తున్నారు. కన్నతల్లి మాత్రమే అన్ని పనులు చెయ్యాలని మగవాడు అనుకుంటాడు, పిల్లలు అనుకుంటారు. ఎందుకు చెయ్యాలని పాప మా అమాయకపు తల్లి మాత్రం అనుకోదు. నే కావాలని నిన్ను నిర్లక్ష్యం చేయలేదని అమ్మకి ఇప్పుడు చెబితే ఏమంటుంది? నవ్వుతుంది లాలనగా. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీశాను. ఎదురింటి అరుణ. 3 అవుతోంది, మీరింకా రాలేదేంటా అని నేనే వచ్చాను అంది. అప్పుడే 3 అయిందా? రోజు మేమిద్దరం స్కూల్కి పోయి నా చిన్న కూతుర్ని తన కొడుకుని తీసుకొస్తాం. ఈరోజు ఆలోచనలతో అసలు ఆ సంగతే మర్చిపోయాను. వస్తున్నా వస్తున్నా అంటూ చెప్పులేసుకుని తాళం పెట్టి ఉన్న పళంగా బయలుదేరాను. ఇప్పుడైతే చీర బాగుందా, జుట్టు రేగిందా, ముఖానికి పౌడర్ ఉందా అనే పట్టింపు లేదు. కానీ చదువుకునే రోజుల్లో ఇలా ఎప్పుడైనా బయటికి వెళ్లేదాన్నా? 1కి 10 సార్లైనా అద్దంలో ముఖం చూసుకుని కానీ వెళ్లేదాన్ని కాదు. తన శరీరం గురించి పట్టించుకోకుండా నలిగిన చీరతో రేగిన జుట్టుతో తిరిగే అమ్మని చూస్తుంటే బోల్డంత చికాకేసేది. ఇప్పుడు నా అవతారాన్ని చూసి మా పెద్దమ్మాయి ఎన్నిసార్లు విసుక్కోలేదు. త్వరగా నడుస్తున్న నేను అరుణ వెనకబడ్డంతో ఆగి వెనక్కి తిరిగి ఏంటంత మెల్లగా నడుస్తున్నారు అడిగాను. కాలు బెణికింది అందామె. ఎప్పుడు, ఎలా, ఏమైనా రాశారా అడిగాను. సైకిల్ మీద నుంచి పడ్డాను, ఇదంతా చెక్కుకుపోయింది అంటూ మోచేయి చూపించింది. సైకిలా? అయోమయంగా అడిగాను. వచ్చే ఏడాది పిల్లల్ని సెంటెన్స్లో చేర్పిద్దాం అనుకుంటున్నాం. చాలా దూరంగా, 2 పూటల్లో రిక్షా అంటే చాలా ఖర్చు. అదీ కాక పెద్దది సంగీతంలో చేరింది. రోజు క్లాస్కి వెళ్ళి రావాలంటే కష్టంగా ఉంది. ఏదైనా చిన్న బండి కొనుక్కుంటే పిల్లల్ని స్కూల్లో దింపొచ్చు, పాపని సంగీతం క్లాస్కి తీసుకెళ్ళొచ్చు. నాకా సైకిలే రాదు. సైకిల్ వస్తే బండిని తేలిగ్గా బ్యాలెన్స్ చేయొచ్చంట. అందుకే తెల్లారే గ్రౌండ్కి వెళ్ళి సైకిల్ నేర్చుకుంటున్నాను. ఈవేళ ఉదయం కింద పడ్డాను అని అరుణ చెబుతుండగా స్కూల్ వచ్చింది. పిల్లల్ని తీసుకుని ఇంటికొచ్చాం. సాయంత్రం ఇంటికొచ్చినప్పటినుంచి పెద్దాడి ముఖంలో కళే లేదు. ఏమ్మా అలా ఉన్నావు అంటే బానే ఉన్నానని పేలవంగా అంటాడు తప్ప విషయం చెప్పడు. పెద్దమ్మాయి మాత్రం కాలింగ్ బెల్ మోగిన ప్రతిసారి ఒక్క గెంతు మరీ తలుపు తీసి వచ్చిన వాళ్ళని చూసి ఆరిపోయిన నవ్వుముఖంతో వెనక్కొస్తుంది. వీధిలోకి, ఇంట్లోకి కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది. ఏంటమ్మా హుషారుగా ఉన్నావు అంటే ఏం లేనే అంటుంది తప్ప తను ఏ సంగతి చెప్పలేదు. 7 అవుతుంటే కాలింగ్ బెల్ మోగగానే తలుపు తీసిన పెద్దమ్మాయి గుమ్మంలో తండ్రిని చూసి చూడగానే ముఖమింత చేసుకుని తండ్రి ఇంట్లో కాలు పెట్టకముందే ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు అంది ఆనందంగా. తండ్రి జవాబు చెప్పకముందే క్లాస్ ఫస్ట్ వస్తే ఎక్స్కర్షన్కి పంపిస్తానన్నారుగా అడుగుతోంది. ఓ తప్పకుండా, నీకో మంచి ఫ్రాక్ కూడా కొనిస్తాను అంటుండగానే ఆయన చేతుల్లో కార్డు పెట్టేసింది. ఎన్ని మార్కులు వచ్చాయో కూడా సరిగ్గా చూడకుండా సంతకం చేసేశాడా తండ్రి. పరీక్షలు పిల్లలకా? పరీక్షలంటే తల్లులకేగా. నిద్రకి జోగే పిల్లలు జారిపోయి నేల మీదే నిద్రపోకుండా
వాళ్ళ వీపుకి వీపు ఆంచి కూర్చుని వాలిపోతున్న కనురెప్పల్ని టీనీళ్లతో ఎత్తి నిలబెట్టి మరీ పరీక్షలు రాయించేది తల్లులేగా. ప్రోగ్రెస్ కార్డుపై సంతకాలు మాత్రం తండ్రివి. ఆ ఆనందం, ఆ వైభవం, ఆ సంబరం తండ్రిదేనా? నీదేదిరా అడిగాను పెద్దాడిని. ఇవ్వలేదన్నాడు. ఇవ్వలేదా అని తండ్రి అనుమానంగా రెట్టించి అడగ్గానే మరింత బిగుసుకుపోయాడు. బుజ్జగించి బతిమాలగా మెల్లగా ఇచ్చారంటూ పుస్తకాల సంచి నుంచి కార్డు తీసిచ్చాడు. ఇంతకు ముందు 90, 95 వచ్చిన మార్కులు ఈసారి 70, 75 ఉన్నాయి. అది సంగతి. మా వాడి కళాహీనమైన కన్నుల వెనుకున్న కారణం. ఇంతున్నాడో లేదో అప్పుడే అబద్ధాలు. కాస్త జాగ్రత్తగా చూడు. అసలు నువ్వేం చేస్తున్నావు? పిల్లల్ని సరిగ్గా చూడొద్దా? ఈ అబద్ధాలు అలవాటైతే ఎంత కష్టం. నీ పెంపకం అఘోరించినట్టే ఉంది. ఇంతెత్తున నాపై విరుచుకుపడ్డారాయన. పెంపకం. నా పెద్దక్క అందం, నమ్రత చూసి కాస్త తక్కువ కట్నానికి పెళ్ళికొడుకు దొరకగానే నా కూతురే అంటూ గుండెలు చరుచుకున్న నాన్న చెల్లాయి ప్రేమించిన కుర్రాడిని పెళ్లి చేసుకుంటానని కరాఖండిగా చెప్పినప్పుడు ఆడపిల్లల్ని ఇలాగేనా పెంచటం? ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండొద్దు నీ పెంపకం అంటూ అమ్మపై చేయి చేసుకున్నంత పని చేశాడు. ఏంటలా కూర్చున్న చోటే కూర్చుండిపోయావు? ఈ పూట తిండేం లేదా? ఆయన అరుస్తుంటే వంటింట్లోకి వెళ్ళాను. వెచ్చపెట్టిన చారుగిన్నె పొయ్యి మీద నుంచి కిందకి దించుతుంటే నా చూపు మసిగుడ్డపై నిలిచిపోయింది. అన్నం వార్చాలన్నా, పొయ్యి మీద గిన్నె దింపాలన్నా, కూర కలుపుతూ గిన్నె కదలకుండా పట్టుకోవటానికి, చేతులు తుడుచుకోవడానికి ఇలా ఎన్నెన్నో వాటికి మసిగుడ్డ కావాలి. కానీ ఎవరైనా ఎప్పుడైనా దాన్నో విలువైన వస్తువుగా పరిగణిస్తారా? వారం రోజులుగా వంటింట్లో పనులు చేసి తన రంగుని, రూపాన్ని పూర్తిగా కోల్పోయిన ఈ మా అమ్మ జాకెట్టు అమ్మని గుర్తు చేస్తోంది. అహర్నిశలు పిల్లల అవసరాలకి శ్రమించి ఒంట్లో సత్తువుని పిల్లలకి ధారపోసే అమ్మకి ఈ మసిగుడ్డకి తేడా ఉందా? ఆనాడు నేను మా అమ్మని నిర్లక్ష్యం చేసినట్టు ఈరోజు నా పిల్లలు నన్ను లక్ష్య పెట్టడం లేదు. ఇదే జానకి జరిగింది. రేపు జానకి పిల్లలకి, నా పిల్లలకి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కాలం మారి ఎన్నో ఆధునిక గృహ పరికరాలు ఇంటిని అలంకరించిన వంటింటిలోంచి మాయం కాని మసిగుడ్డలానే ఎంత నాగరిక ప్రపంచం మన చుట్టూ ఆవరిస్తున్నా అమ్మ కష్టాలు ఎప్పుడూ అమ్మవే. కథ సమాప్తం.